వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ బులెటిన్. అప్డేట్స్ చూద్దాం. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు పొందిన విద్యా సంస్థలు కొన్నింటిలో 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సులు, 2 సంవత్సరాల పీజీ కోర్సులు ఉన్నాయని, కొన్నింటిలో డిగ్రీ కోర్సులు మాత్రమే ఉన్నాయని నగరంలోని విజువల్ ఆర్ట్స్ డిజైన్ కళాశాల ప్రతినిధి బి రాజశేఖర్ తెలిపారు. JNAFU అనుబంధ కళాశాలలుగా 16 ఏళ్లుగా కొనసాగుతున్నామని ఆయన వివరించారు. కళాశాలల్లో కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సులు అందించే కళాశాలల వివరాలను ఆయన వెల్లడించారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా బంజారాహిల్స్, బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ మాదాపూర్, క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ దిల్సుఖ్ నగర్, IACG మల్టీమీడియా కాలేజ్ దిల్సుఖ్ నగర్, ICAD డిజైన్ మీడియా కాలేజ్ ఎల్బీ నగర్. ఇక డిగ్రీ కోర్సులు అందించే కళాశాలల వివరాలు చూద్దాం. బోన్ ఫైర్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ డిజైన్ బషీర్బాగ్, డిజిక్వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ డిజైన్ సోమాజిగూడ, హోమ్స్టెక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ పంజాగుట్ట, లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ బంజారాహిల్స్, న్యూ బోన్ ఫైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిజాంపేట్ క్రాస్ రోడ్స్ కుకట్పల్లి, రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఫిలిం అండ్ మీడియా రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో BA, BCom, BSc, BBA, BSW చదివి బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం అవకాశం కల్పిస్తూ OU పరీక్షల విభాగం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2000 నుంచి 2015 మధ్య చదివిన వారికి ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ విద్యార్థులు జూన్ 19వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, 500 ఆలస్య రుసుముతో జూన్ 24 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవడానికి ఫార్మసీ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతిపాదించింది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును కళాశాలలకు కాకుండా నేరుగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కోరింది. 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో 550 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, దీంతో తాము సకాలంలో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సంఘం రాష్ట్ర నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల DED కోర్సుల్లో ప్రవేశాలకు మే 25న DEE సెట్ 2025 రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 5వ తేదీన విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటన చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన DEE సెట్ కు మొత్తం 77.54% మంది అభ్యర్థులు హాజరైనట్టు TGDEE సెట్ కన్వీనర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు తెలుగు మీడియం కి 77.77% మంది, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం కు 77.39% మంది విద్యార్థులు హాజరైనట్టు ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా DEE సెట్ కు దాదాపు 43,616 మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. BE, BTech, B ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా 2వ ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే 12న నిర్వహించిన తెలంగాణ సెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా మొత్తం 93.87% ఉత్తీర్ణత సాధించారు. మెటలాజికల్ ఇంజనీరింగ్, BSc మ్యాథ్స్, ఫార్మసీలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇక ఎప్పటి మాదిరిగానే అన్ని విభాగాల్లో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని SC గురుకుల విద్యాలయాల్లో మెస్ నిర్వహణ, పర్యవేక్షణ, పనితీరు బాధ్యతల్ని సొసైటీ విద్యార్థులకు అప్పగించింది. ప్రతిరోజు 33 మంది విద్యార్థులు బ్యాచ్ల వారీగా వేకువజామున 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ విధుల్లో నిమగ్నం కాబోతున్నారు. విద్యార్థులకు డైట్ మేనేజర్లు, మెస్, పారిశుద్ధ్య పర్యవేక్షకుల బాధ్యతలు అప్పగించడంతో పాటు మెస్ను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సొసైటీ విధి విధానాలు సిద్ధం చేసింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 8, 9, 10 తరగతుల నుంచి 8 మంది చొప్పున, ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 9 మంది చొప్పున ప్రిన్సిపల్ ఎంపిక చేసిన వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. విద్యా సంవత్సరంలో 10 నెలల కాలంలో విద్యార్థులు ఈ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 10వ తరగతి నుంచి ఎంపికైన 8 మంది విద్యార్థులు డైట్ మేనేజర్లుగా వ్యవహరిస్తూ స్టోర్ రూమ్ నుంచి కిచెన్కు అవసరమైన సామాగ్రిని అందచేయాల్సిన అవసరం ఉంటుంది. సామాగ్రి వస్తువుల నాణ్యత పరిశీలించడంతో పాటు పాడైన వాటిని వెంటనే తీసివేయాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనానికి ముందు రోజు, సాయంత్రం
5 గంటలకు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనానికి ఆ రోజు మధ్యాహ్నం 1:30 సరుకులు అందిస్తారు. ఈ 8 మంది విద్యార్థులు స్టోరేజీ నిర్వహణ చూసుకుంటారు. డైట్ మేనేజర్లు అనుమతి లేకుండా టీచర్, ఇతర సిబ్బంది వెళ్లడానికి వీల్లేదు. ఏవైనా సరుకుల కొరత ఉందని భావిస్తే వెంటనే ఫోన్ మిత్ర ద్వారా సొసైటీ కార్యాలయానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 టీచర్లు డైట్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తారు. పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 98,858 మంది పరీక్షకు హాజరు కాగా ఎంపీసీ విభాగంలో 80,949 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఎంపైపీసీ విభాగంలో 83,364 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ విభాగంలో గోరుగంటి శ్రీజ, తూమాటి లాస్యశ్రీ, ఉండ్యాల కాశీ నారాయణ, వీసవరం దీక్షిక 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించారు. అలాగే ఎంపైపీసీ విభాగంలోనూ గోరుగంటి శ్రీజ, తూమాటి లాస్యశ్రీ 150 మార్కులకు 150 మార్కులు సాధించి సంయుక్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాసర RGUKT 2025-26 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టు విశ్వవిద్యాలయ ఉపకులపతి గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను వర్సిటీ అధికారిక వెబ్సైట్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. వర్సిటీ నిర్వహించే శిల్పం, చిత్రలేఖనం, డిజైనింగ్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం, జానపదం, తెలుగు చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా కోర్సులకు సంబంధించి MA డిగ్రీ, PG డిప్లొమా, PG డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లో నెలకొల్పిన ఈ కేంద్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, వివిధ రకాల పథకాలను పర్యవేక్షించవచ్చు. కేంద్రీకృత డాష్బోర్డు ఉన్నందున పర్యవేక్షణతో పాటు సమస్త వివరాలను విశ్లేషించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాఠశాల విద్యాశాఖలోని అన్ని విభాగాలను పర్యవేక్షిస్తూ నాణ్యమైన చదువును అందించే లక్ష్యంతో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం విద్యా సమీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖల్లోని ప్రాజెక్ట్ ఆమోదిత మండలం 5 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాను భరిస్తాయి. ఇక 2023 ఏప్రిల్ నుంచే VSK పనిచేయడం ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లోని 2వ అంతస్తులో దీన్ని నెలకొల్పారు. 3 విడతల్లో 21 పనులకు సంబంధించిన వివరాలను ఒక చోటకు చేర్చి వాటిపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొలి విడత కింద విద్యార్థుల నమోదు, ఒక్కో విద్యార్థి వివరాలు, టీచర్లు తదితర 8 అంశాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయి. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి విశ్లేషించేందుకు టెక్నాలజీ మాడ్యూల్ను రూపొందించారు. ప్రధాన ఉపాధ్యాయులు, అధికారుల నుంచి వచ్చే సమాచారం మొత్తం ఈ కేంద్రానికి రాబోతుంది. ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. 18,928 మంది ఈసెట్ ఎగ్జామ్ రాయగా వారిలో 17,768 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసెట్లో 96.22% పాస్ పర్సెంటేజ్ నమోదైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, పాట కృష్ణారెడ్డి, ఓయూ ఉపకులపతి ఎం కుమార్, విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు ఓయూలోని ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 15 నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్ జరుపుతామని, త్వరలో షెడ్యూల్ను వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ 7,093 మంది అమ్మాయిలు, 11,835 మంది అబ్బాయిలు పాస్ అయ్యారని తెలిపారు. అమ్మాయిల ఉత్తీర్ణతా శాతం 95.81గా ఉందని, అబ్బాయిల ఉత్తీర్ణతా శాతం 82.71గా ఉందని తెలిపారు. ఏపీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినా వారికి ఈసారి ప్రవేశాలు పొందేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన సివిల్స్ ప్రాథమిక పరీక్ష కఠినంగా ఉందని అభ్యర్థులు నిపుణులు చెబుతున్నారు. అంశాలపై లోతైన విశ్లేషణాత్మక పరిజ్ఞానం పరీక్షించేలా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. 100 ప్రశ్నల్లో అత్యధికంగా చరిత్ర, ఇండియన్ పాలిటీ నుంచి 16 చొప్పున, ఆర్థికం, సామాజిక అంశాలపై 15, జాగ్రఫీ నుంచి 14, పర్యావరణం నుంచి 13, వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 12, జనరల్ సైన్స్ నుంచి 9, జనరల్ నాలెడ్జ్ నుంచి 5 ప్రశ్నలు వచ్చాయని సివిల్స్ నిపుణులు గోపాలకృష్ణ తెలిపారు. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు ఈసారి కూడా బాసర RGUKTలో చేరేలా లేరు. వర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన 25 రోజులు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. ఇక మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు ఉత్తమ మార్కులు సాధించిన వారి ఫీజులో రాయితీ ఇస్తామని, ఇంజనీరింగ్, నీట్లో ర్యాంకు వచ్చేలా చదువు చెబుతామంటూ పల్లెల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను మభ్యపెట్టి మరీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్కు మరింత ఆలస్యమైతే ఈసారి కూడా RGUKTలకి మెరిట్ విద్యార్థులు దూరమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. బాసరలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది. తొలి 2 ఏళ్లు ఇంటర్ను, మిగిలిన 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ను చదవాల్సి ఉంటుంది. కళాశాలలో ఇప్పటికే శాశ్వత అధ్యాపకులు లేరన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉందని, ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో ప్రవేశాల ప్రకటన జారీలో జాప్యం చేస్తూ ఉండడంతో వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. JEE అడ్వాన్స్డ్ ప్రాథమిక కీని IIT కాన్పూర్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26వ తేదీన ప్రాథమిక కీ వెల్లడిస్తామని ప్రకటించగా ఒకరోజు ముందుగానే ఇవ్వడం విశేషం. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27వ తేదీ సాయంత్రం వరకు పంపొచ్చు. పేపర్ 2లోని భౌతిక శాస్త్రంలో ఒక ప్రశ్నను విరమించుకోగా ఆ ప్రశ్నకు అందరికీ మార్కులు కేటాయిస్తారు. కాగా ఈ నెల 18న అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.